నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాన్ని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందు అందరికీ నేను ఒక ప్రశ్న అయితే అడగాలనుకుంటున్నాను. కొంతమందికి ఏదేమైనా సరే కంప్లైనింగ్ స్వభావం అన్నది ఉంటుంది. అంటే ఏదో ఒక లోపం చూపించటము, ఏంటో ఇది ఇలా ఉంది, ఏంటో అలా ఉంది. మనం ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళినా కూడా, అంతా బాగున్నా కూడా ఇదేదో లోపం ఉంది అని అనడం చాలా మంది మనం చూసుంటాం. మనలో అయినా ఆ నేచర్ ఉండొచ్చు, లేదా పక్క వాళ్ళలో అయినా ఆ నేచర్ ఉండొచ్చు. అని ఏం పర్లేదండి, ఉండొచ్చు. కాకపోతే ప్రతి దాంట్లో మనం అలా చూడటం వల్ల మనకి కలిగే నష్టాలని అయితే నేను చెప్తానండి. దాన్ని రాజసిక గుణం అంటారు. ఆ గుణం ఎక్కువ అయిపోయింది అనుకోండి శరీరంలో, ఇనిషియల్గా మనకి డిసీజెస్ అనేవి వస్తాయి. హార్ట్ డిసీజెస్, మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్, హార్ట్ బర్నింగ్ సెన్సేషన్, ఇవన్నీ వస్తాయండి. కాబట్టి దేన్నైనా మనము ఆ లోపాలు చూడకుండా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వటానికి యోగా సాధనాలు మాత్రమే హెల్ప్ చేస్తాయి. నేను ఇది ఎందుకు అంటున్నానంటే, మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటో అది మీరండి. కాబట్టి మైండ్ని చేంజ్ చేయడానికి, మైండ్ని మీ కంట్రోల్లో తెచ్చుకోవటానికి యోగా సాధనాలు అయితే మీకు చాలా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దాం. ఇవాళ మనము వార్మప్స్తో మొదలు పెడదామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ముందుగా మనం మన వార్మప్స్లో ట్విస్ట్తో స్టార్ట్ చేస్తున్నాము. చూడండి, లెగ్స్ని కొంచెంగా డిస్టెన్స్గా ఉంచాను. రెండు చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ, శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున ట్విస్ట్. మళ్ళీ స్లోగా శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున ట్విస్ట్. ఇక్కడ మీరు చూసినట్టయితే నా కాళ్ళ మూమెంట్ అయితే ఏం లేదండి, లెగ్స్ అక్కడే ఉన్నాయి. నేను నడుము నుంచి ట్విస్ట్ అవుతున్నాను. కాబట్టి ఈ మూమెంట్ని చేయండి. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు లెగ్స్ని మనము డిస్టెన్స్గా పెట్టచ్చు, లేదా దగ్గరగా పెట్టచ్చు. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని కుడి వైపున స్ట్రెచ్. చూడండి, మోకాళ్ళు మాత్రం స్ట్రైట్గా ఉంచుతూ లిఫ్ట్ చేయండి. ఈసారి వేరే కాళ్ళతో చేద్దాము. మెల్లగా రిలాక్స్ చేయండి. ఈసారి కుడి కాళ్ళని ముందుకి ఇంకా వెనక్కి స్ట్రెచ్ చేయండి. చూడండి, బ్యాలెన్స్ అవుట్ అవుతే కాళ్ళు డ్రాప్ చేయొచ్చు, లేదా గాలిలోనే పెడుతూ చేయడానికి ట్రై చేయండి. ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. మీకు బ్యాలెన్స్ కుదరకపోయినా గోడకి దగ్గరగా ఉండి హ్యాండ్ని ప్లేస్ చేసి కూడా చేయొచ్చు. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈసారి రెండు చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేస్తూ మెల్లగా రెండు చేతుల్ని సైడ్స్కి తీసుకెళ్తూ చెస్ట్ని బాగా ఓపెన్ చేయండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ మిమ్మల్ని మీరు హగ్ చేసుకోవటానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ చెస్ట్ని బాగా ఓపెన్ చేయండి. అలాగే శ్వాసని వదిలేటప్పుడు హగ్ చేసుకోండి.
మెల్లగా హ్యాండ్స్ ని రిలాక్స్ చేస్తూ లెగ్స్ ని రిలాక్స్ చేయండి. ఇవన్నీ ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మొదటిగా చేయబోయే ఆసన పేరు పార్శ్వకోణాసన. ఈ ఆసనాన్ని మోకాల నొప్పులుంటే అవాయిడ్ చేయండి. ప్రెషర్ అన్నది చాలా ఎక్కువగా ఒక కాళ్ళపైనే ఉంటుంది కాబట్టి మీరు మెల్లగా చైర్ సపోర్ట్ తీసుకోనో లెగ్స్ ని స్ట్రెంథెన్ చేసి ఆసనాన్ని చేయండి. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా తాడాసనాలో నిల్చుంటాం. నిల్చున్న తర్వాత కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి ఎంత డిస్టెన్స్ ఉండాలి. కొంతమంది లెగ్ వెనక్కి తీసుకెళ్ళండి అంటే ఇంతవరకు తీసుకెళ్తారు. ఇక్కడ మనం ఆసన చేస్తే అదేదో వేరే ఆసన అయిపోతుందండి. చూడండి మోకాళ్ళు ఇక్కడ లైన్మెంట్స్ అన్నవి చాలా అవసరం కాబట్టి మీ లెగ్ని మీరు ఈజీగా మళ్ళీ బయటికి వచ్చేలాగా పెట్టాలి. కొంతమంది ఇంకెక్కువ డిస్టెన్స్ కూడా తీసుకుంటారు. ఇలా తీసుకుంటే మనం బయటికి రావడం అన్నది చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి ఇది రాంగ్ అలైన్మెంట్. మరి తక్కువ డిస్టెన్స్ తీసుకోవద్దు, అలా అని మరి ఎక్కువ డిస్టెన్స్ కూడా తీసుకోవద్దండి. కాబట్టి ఈజీగా మనము బయటికి వచ్చేలాగా అంత డిస్టెన్స్ అయితే పెట్టాలి. చూడండి ముందు కాళ్ళని నేను 90 degrees, వెనకాల కాళ్ళు లోపల వైపున ఫేస్ చేస్తాను. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని లెగ్స్ ని ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు శ్వాసని వదిలేటప్పుడు ఎడమ చేతిని ఎడమ కాళ్ళ దగ్గర పెట్టండి. అలాగే కుడి చేతిని మన తలకి ఆనిస్తూ స్ట్రెచ్ చేసి చెస్ట్ ని బాగా ఓపెన్ చేసి పైన వైపున చూడండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదులుతూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పార్శ్వకోణాసన. నేను చెప్పినట్టు శరీరం వెయిట్ అంతా ఒక లెగ్ మీద వెళ్తుంది కాబట్టి మోకాల నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి. లేదా మన హిప్ ఓపెన్ అన్నది అవుతుంది. అలాగే మన లెగ్స్ ని అంటే మన యాంకిల్స్ నుంచి మన లెగ్ మజిల్స్ ని స్ట్రెంథెన్ చేస్తుందండి. మన షోల్డర్స్ కి చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది, నెక్ కి చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది. అలాగే మన అలైన్మెంట్ చూసుకున్నట్టయితే ఒక లైన్, స్లాంటింగ్ లైన్ పొజిషన్ లో మన ఆకారం అయితే రావాలి. అది గుర్తు పెట్టుకుంటూ చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ని కూడా చూపిస్తాను. చూడండి హిప్ ని మరీ కిందికి పెడతారు. ఇది రాంగ్ అలైన్మెంట్ అండి. అలా అని మరీ పైకి పెట్టినా కూడా చూడండి ఆకారం ఎలా ఉందో అదే శరీరాన్ని ఈ పోస్చర్ లో అంటే ఒక స్లాంటింగ్ లైన్ లో ఉంచితే మనకి బెనిఫిట్స్ అన్నవి ఉంటాయి. ఇవండి ఆసన వల్ల కలిగే లాభాలను అయితే చెప్పాను. మనము పార్శ్వకోణాసనాన్ని అయితే ప్రాక్టీస్ చేసేద్దాము. నాతో పాటు మీరు చేయండి. 2 legs తో చేయాలి, మర్చిపోకుండా చేయడానికి ట్రై చేయండి. మర్చిపోకుండా తప్పకుండా చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వక్రాసన.
ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన మనము దండాసన నుంచి స్టార్ట్ చేస్తాము కాబట్టి లెగ్స్ ని అలా స్ట్రెచ్ చేస్తూ దండాసనలో కూర్చోండి. కూర్చున్న తర్వాత కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ చూడండి, కుడి మోకాలు పైకి పాయింట్ చేస్తుంది, అలాగే కుడి చేతిని కూడా కింద ప్లేస్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి ఎత్తి శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ఎడమ చేతిని కుడి మోకాలని ఆనిస్తూ నా ఎడమ చేతిని కుడి కాలని హోల్డ్ చేస్తూ ట్విస్ట్ సైడ్ వెనకాల వైపున చూస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చేతిని ముందుగా పైకెత్తి మెల్లగా చేతిని తర్వాత కాళ్ళని కింద రిలాక్స్ చేయండి. ఇదండి వక్రాసన. మీరు చూసినట్టయితే చాలా మంచిగా మనం ట్విస్టింగ్ ఆసన అయితే చేశాను. ఈ ఆసన చేయడం వల్ల డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రివర్స్ కూడా అవుతుంది. ఎందుకంటే ఈ భాగంలో మనకి స్ట్రెచ్ బాగా అవుతుంది, ట్విస్ట్ అయి చేస్తున్నాం కాబట్టి మనము షోల్డర్స్ కి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ ఆసనాన్ని రెండు వైపున అంటే రెండు కాళ్ళతో మనం కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వక్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బద్ధ కోణాసన. ఈ ఆసనలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తాను, ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా మన కాళ్ళని స్ట్రెచ్ చేయాలి. వన్స్ మనము లెగ్స్ ని స్ట్రెచ్ చేసిన తర్వాత రెండు కాళ్ళ అరికాళ్ళని జోడిస్తూ మనము ఈ పోస్చర్లో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, రెండు చేతులు మీ ఫింగర్ టిప్స్ అంటే మీ చేతు వేళ్ళు మీ వైపున ఫేస్ చేసేలాగా ఉంచండి. ఈ పొజిషన్లో ఉంచారనుకోండి, ఈ పొజిషన్లో వ్రిస్ట్ డ్యామేజ్ అయిపోతుంది. ఈ పొజిషన్లో ఉంచడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ నేను ఒక వైపున తిరిగి చూపిస్తానండి. కాళ్ళ పోస్చర్ మాత్రం ఇదే ఉంటుంది. హ్యాండ్ పోస్చర్ని చూపిస్తూ ఆసనాన్ని చూపిస్తాను. చూడండి, హ్యాండ్స్ అన్నవి ఇలా ప్లేస్ చేశాను. చేతు వేళ్ళు నా వైపున ఫేస్ చేసేలాగా ఉంచి శ్వాసని తీసుకుంటూ మీ సీటుని పైకి ఎత్తండి. ఎత్తి నెక్ని రిలాక్స్ చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. చూసారు కదండి, ఇంకోసారి చూపిస్తాను. శ్వాసని తీసుకుంటూ హిప్ ని పైకి లిఫ్ట్ చేస్తూ నెక్ ని రిలాక్స్. తర్వాత మెల్లగా ముందుకు చేతుల్ని రిలాక్స్ చేసి కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు.
ఇదండి బద్ధకోణాసనాలో ఒక చిన్న వేరియేషన్ చేసాము. ఇక్కడ మనకి హ్యాండ్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. బద్ధకోణాసనాలో కాలు అరికాలు జోడిస్తూ మనం అలా కూర్చోవటం వల్ల మనకి ఈ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతాయండి. ఇక్కడ మనకి బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువ అయ్యి మనకి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి చాలా మంచిది. అలాగే మీరు చూసినట్టయితే హ్యాండ్స్ పైన వెయిట్ పెట్టి నా సీటుని పైకెత్తాను కాబట్టి నా వ్రిస్ట్, నా షోల్డర్స్, నా ఆర్మ్స్, కంప్లీట్ ఆర్మ్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. అలాగే సీటుని పైకెత్తేటప్పుడు మనము గ్లూట్స్ని అంటే ఈ సీట్ భాగాన్ని దగ్గర స్క్వీజ్ చేసి లిఫ్ట్ చేస్తాం కాబట్టి ఆ పార్ట్ కూడా మనకి టోన్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాలో ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని ఇలా ముందుకు తీసుకొచ్చి లెగ్స్ని స్ట్రెచ్ చేసి రిలాక్స్ అవ్వండి. ఇదండి బద్ధకోణాసనాల వేరియేషన్ని చేశాను. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, సీటుని పైకి ఎత్తేటప్పుడు ఈ పెల్విక్ బోన్ మనకి స్ట్రెంథెన్ అవుతుంది. పెల్విక్ మజిల్స్ అన్నవి చాలా బాగా స్ట్రెంథెన్ అవుతాయి. కాబట్టి కీగల్ ఎక్సర్సైజెస్ అని సపరేట్గా మనం చేయకుండా కూడా ఆసనాల్లో మనం కొన్ని ప్రాక్టీసెస్ చేయటం వల్ల మనకి కీగల్ ఎక్సర్సైజెస్ కూడా అయిపోతాయండి. కాబట్టి ఈ ఆసనాల వేరియేషన్తో పాటు మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన శిశు ఆసన. ముందుగా చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. ఉత్థాన శిశు ఆసన చేయడానికి ముందుగా మనం టేబుల్ పోస్చర్లోకి రావాలండి. చూడండి నేను ఎలా చేస్తున్నాను. ముందుగా లెగ్స్ స్ట్రెచ్ చేయండి. ఆ తర్వాత ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాల నుంచి వచ్చి మనము టేబుల్ పోస్చర్లోకి అయితే వస్తున్నాం. టేబుల్ అలైన్మెంట్ అయితే చెప్తానండి. మీ వ్రిస్ట్ ఇంకా షోల్డర్ అన్నది ఒకటే లైన్లో ఉండాలి. అలాగే మీ మోకాలు హెప్ అన్నది ఒకటే లైన్లో ఉంచండి. చూడండి, ఇక్కడ మనం వెన్నుముక్కని పైకి లేదా మరి కిందికి ఇలా కూడా పెట్టలేదండి, న్యూట్రల్గా పెట్టాను. ఓకే, దాని తర్వాత మీరు శ్వాసని ఇక్కడ తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మీ ఛాతీని మీ రెండు చేతుల మధ్యలో ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, నేను లెగ్కి ఏ మూమెంట్ చేయలేదు, జస్ట్ నా చెస్ట్ని మాత్రమే కింద డ్రాప్ చేస్తాను. తర్వాత ఒక చేతిని స్ట్రెచ్ చేసి ఇంకో చేతిని కూడా స్ట్రెచ్ చేయండి. మళ్ళీ మెల్లగా చూడండి, ఒక చేతిని వెనక్కి తీసుకొచ్చి బాడీ వెయిట్ అంతా ఒక చేతి పైన లిఫ్ట్ చేసి మనము ఇంకో చేతిని కూడా ముందుకి తీసుకొని రావచ్చు. తర్వాత శిశువాసనాలు రెస్ట్ చేయండి. మెల్లగా మీరు వజ్రాసనాలో కూర్చోవచ్చు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం ముందుగా ఆసనాలు అయితే చేద్దాము, దాని తర్వాత బెనిఫిట్స్ అయితే నేను చెప్తాను. ముందుగా మోకాళ్ళ నొప్పులు ఉంటే మనం నీల్ డౌన్ పొజిషన్లో ఉండటం వల్ల పెయిన్స్ ఎక్కువ అవుతాయి. దాని బదులు మనము మ్యాట్ని ఫోల్డ్ చేసి లేదా నీ క్యాప్స్ అన్నవి దొరుకుతాయి, అవైనా ప్రిఫర్ చేయొచ్చు. తర్వాత మనము కలిసి ఈ ఆసనాన్ని అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా వజ్రాసనాలో రెస్ట్ చేయండి. తర్వాత కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉత్థాన శిశువాసన. ఈ ఆసన వల్ల మనకి ఒక గొప్ప లాభం ఉంది. మన అప్పర్ చెస్ట్ కానీ అప్పర్ బ్యాక్ చెస్ట్ కి మనకి చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. ఏ ఆసనాల్లో కూడా మనకి ఎక్కువగా ఇక్కడ స్ట్రెచ్ ఉండదు. ఈ ఆసన చేసినప్పుడు మాత్రం అప్పర్ చెస్ట్ ని మనకి చాలా రిలీఫ్ ఇస్తుంది. అలాగే మనము రాంగ్ పోస్చర్ లో కూర్చోవటం వల్ల వెన్నుముక ఇలా అయిందనుకోండి, అప్పర్ చెస్ట్ ని మనకి మంచి స్ట్రెచ్ ఇస్తే మన పోస్చర్ అలైన్మెంట్ అన్నది చాలా బాగా కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి అలాగే స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తు పెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా కూడా ముందు చెప్పాను కదండి, మైండ్కి సంబంధించింది. మనకి ఎలాంటి స్వభావం ఉంటే అలా మనం అవుతాము అని నేను చెప్పాను కదా. ఏం లేదండి, కొన్ని ఉంటాయి ఏంటంటే మీ మైండ్ మనకి ఏదన్నా అనిపించలేదు అనుకోని జస్ట్ అలా వదిలేసి ఆ ప్లేస్ని మూవ్ చేసి బయటికి వెళ్ళేసి వచ్చేయండి. మీరే చూస్తారు మైండ్ అన్నది చాలా బాగా రిఫ్రెష్ అవుతుంది. దాని తర్వాత ప్రతిదీ లైట్గా తీసుకోవటం స్టార్ట్ చేయండి. అంటే మనం సీరియస్గా తీసుకుంటే ఏదన్నా మనకు అది ఎఫెక్ట్ అవుతుంది. దాని బదులు ప్రతిదీ లైట్ తీసుకోవటం స్టార్ట్ చేయండి. అలాగే నెగిటివ్ పీపుల్కి దూరం ఉండండి. ఈ 3 పనులు మీరు చేయగలిగితే మీ మైండ్ అన్నది చాలా బాగా మీ కంట్రోల్లో ఉంటుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.